సమ్మర్ హాలిడేస్లో ఇలాంటి ప్లేస్ని అయితే అస్సలు మిస్ అవ్వకండి. వీడియో చూసే ముందు మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వైజాగ్లో మోస్ట్ ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ అయిన కైలాసగిరికి అయితే వెళ్తూ ఉన్నాం. కైలాసగిరి మనం కొండపైకి వెళ్ళాలనుకుంటే 2 వీలర్కి 20 రూపీస్ టికెట్ అయితే తీసుకోవాలి. ఇక్కడ ఒక దగ్గర మనం టికెట్ తీసుకుంటే చాలు, పైన మరి ఎంట్రీ టికెట్ అయితే ఉండదు. అలాగే మనం కొండపైకి వెళ్ళాలనుకుంటే రోప్వే ఉంది, అలాగే స్టెప్స్, అలాగే 2 వీలర్స్ 4 వీలర్స్కి రోడ్డు కూడా ఉంది. చాలామంది రోప్వే ట్రై చేస్తారు, కానీ మనం బండి మీద వచ్చాం కాబట్టి రోప్వేలో రాలేకపోయాం. రోప్వే నుంచి మనం వస్తే వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇందాకలే మనం చెప్పాం, ఇక్కడ ఎటువంటి ఎంట్రీ టికెట్ అయితే ఉండదు. అలాగే కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ కూడా మనం ఎటువంటి టికెట్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. వైజాగ్లో ఉన్నవారికి, అలాగే ఈ చుట్టుపక్కల జిల్లాల్లో ఉన్నవారికి కైలాసగిరి అయితే తెలియకుండా ఉండదు. ఈ కైలాసగిరి కొండపైన టాయ్ ట్రైన్ అయితే ఉంటుంది. ఈ టాయ్ ట్రైన్లో మనం వెళ్ళాలనుకుంటే పెద్దవాళ్ళకి 170 రూపీస్, అలాగే చిన్నపిల్లలకి 120 రూపీస్ టికెట్ అయితే తీసుకోవాలి. కైలాసగిరి కొండపై నుంచి మనం బీచ్, అలాగే వైజాగ్ చూస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్తున్నాం. మనకు రైట్ సైడ్లో 3D పిక్చర్ అయితే ఉంది. ఎంట్రీ 100 రూపీస్ టికెట్ తీసుకుంటే లోపలికి మనం వెళ్ళి ఆ 3D పిక్చర్ అయితే చూడొచ్చు. ఇప్పుడు మనం అయితే పార్క్లో ఉన్నాం. ఈ కైలాసగిరిలో కొండపైన పార్కు, అలాగే 3D పిక్చరు, టాయ్ ట్రైను, అలాగే టెంపుల్స్, ఇలా చాలా ఉన్నాయి, ఒకటే కాదు. మన నెక్స్ట్ లాంగ్ ట్రిప్ కోసం బైక్ చిన్న చిన్న రిపేర్స్ అయితే ఉన్నాయి. అందుకోసం అయితే మేము వైజాగ్ వచ్చాం. అలాగా వీడియో కూడా అవుతుందని చెప్పి కైలాసగిరి కొండపైకి అయితే వచ్చేసాం. మ్యాక్సిమం చాలామంది సాటర్డే సండే కైలాసగిరి కొండపైకి అయితే వస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కువగా ఇక్కడికి ఫ్యామిలీస్, అలాగే ఫ్రెండ్స్ కూడా వస్తూ ఉంటారు. మనం కైలాసగిరి కొండపైకి వచ్చిన తర్వాత కొంచెం ముందుకు వస్తే ఇక్కడ శివపార్వతులు పెద్ద పెద్ద విగ్రహాలు అయితే ఉంటాయి. చూడడానికి చాలా బాగుంటాయి. దీనికోసమే ఈ విగ్రహాలు చూడడానికి చాలామంది అయితే ఈ కైలాసగిరి కొండపైకి వస్తూ ఉంటారు. చాలామంది పొరపాట్లు చేస్తూ ఉంటారు. ఆ విగ్రహాల దగ్గర కూర్చోవడం, ఆ విగ్రహాల పైకి ఎక్కడం, అలా చేస్తే మనం 500 రూపీస్ ఫైన్ అయితే పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి అలాంటి పనులు ఎవరు చేయకండి. మనం దూరం నుంచి ఫొటోస్ తీసుకోవచ్చు, లేదా ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ కూడా ఉంటారు, వాళ్ళతో అయినా మనం ఫొటోస్ తీసుకోవచ్చు. కైలాసగిరి కొండపైన ఇలాంటి స్పాట్లు కూడా ఉన్నాయి. ఇలాంటి దగ్గర ఎక్కువగా లవర్స్, అలాగే ఫ్యామిలీస్ ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. అందరూ లవర్స్తో వస్తే నేను మా ఫ్రెండ్ అయితే వచ్చాం. సింగిల్ కాబట్టి మనకి తిప్పలైతే తప్పవు. ఎప్పుడైనా మనకి అవకాశం వస్తే లవర్తో వద్దాం. ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి అయితే లేదు, కానీ లైటింగ్తో శంఖం, చక్రం, నామాలు అయితే ఉంటాయి. మనం ఈ కైలాసగిరిలో తప్పకుండా చూడవలసింది వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి మనం చూస్తే ఈ యొక్క మ్యాప్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం చూడొచ్చు. ఏదో వ్యూ పాయింట్లో చూడొచ్చు కదా అంటే అవన్నీ దగ్గరగా మనకేం కనబడవు. జస్ట్ ఆ పేర్లు బట్టి అవి ఎక్కడున్నాయో ఆ మ్యాప్లో మనం చూసుకోవచ్చు. వైజాగ్లో కైలాసగిరితో పాటు చాలా చూడాల్సిన ప్రదేశాలు అయితే బోల్డ్ ఉన్నాయి. కాకపోతే మనం ఎప్పుడో వైజాగ్ వస్తూ ఉంటాం కాబట్టి వచ్చినప్పుడే అన్నీ చూసుకోవాలి. ఇప్పుడైతే మనం అవతార్ మెహర్ బాబా వారి ధ్యాన మందిరం దగ్గర అయితే ఉన్నాం. చాలామంది ఇక్కడ బయట నుంచే వెళ్ళిపోతున్నారు, లోపలికి వెళ్లకుండా. ఇక్కడ ఎంట్రీ అయితే ఏమి ఉండదు, ఫ్రీగా మనం లోపలికి వెళ్ళి అవతార్ మెహర్ బాబా వారి చరిత్ర అయితే తెలుసుకోవచ్చు. చిన్నప్పుడు మనలో ప్రతి ఒక్కరూ అవతార్ మెహర్ బాబా వారి భజనలకి అన్నిటికీ వెళ్ళే ఉంటాం. ఒక్కసారి లోపలికి వెళ్ళి ఆ బాబావారి చరిత్ర, అలాగే బాబావారి పుస్తకాలు ఇవన్నీ అక్కడ ఉంటాయి, అవన్నీ ఒక్కసారి చూడండి. మనం ఎక్కడ చూసుకున్నా శివాలయం అయితే తప్పనిసరిగా ఉంటుంది. కైలాసగిరి కొండ మీద కూడా శివుడి విగ్రహాలు, పెద్ద పెద్ద విగ్రహాలు అయితే ఉంటాయి. అవి కాకుండా శివాలయం కూడా ఉంది. కాకపోతే మనం వెళ్ళిన టైంకి ఆలయం అయితే క్లోజ్ చేసి ఉంది. బయట నుంచే మనం దర్శనం కూడా చేసుకోవచ్చు స్వామివారిది. ఎవరైనా వైజాగ్ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వస్తే తప్పనిసరిగా ఈ కైలాసగిరి కొండకైతే ఒక్కసారి రండి. చూడడానికి ఇక్కడ పార్కు, మ్యూజియంస్, ఈ బొమ్మలు ఇవన్నీ చాలా బాగుంటాయి. మనం హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. మరి ఎప్పుడెప్పుడు అని చూస్తున్న రోప్వేకి అయితే ఇప్పుడు మనం వెళ్ళిపోదాం రండి. కైలాసగిరి అంటే అందరికీ మొట్టమొదటి గుర్తొచ్చేది రోప్వే. మనం తెన్నేటి పార్క్ దాటిన వెంటనే మనకు లెఫ్ట్ సైడ్లో కైలాసగిరి కిందన ఈ రోప్వే అయితే ఉంటుంది. మనం బండి మీద వచ్చాం కాబట్టి ఈ రోప్వే అయితే అసలు ట్రై చేయడం అయితే అవ్వలేదు. ఎవరైనా రోప్వే ట్రై చేయాలి అనుకుంటే కిందనే అప్ అండ్ డౌన్ టికెట్ అయితే ఇస్తారు. పెద్దవాళ్ళకి 150 రూపీస్, చిన్నపిల్లలకి 80 రూపీస్ టికెట్ అయితే మనం తీసుకోవాలి. ఈ రోప్వేలో కైలాసగిరి వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఒక పక్క కైలాసగిరి కొండ కనబడుతుంది, ఇంకో పక్క వైజాగ్, అలా ఇంకో పక్క బీచ్ కూడా. మనం ఈ మూడు ఈ రోప్వేలో కవర్ చేయొచ్చు. అలాగే కైలాసగిరి కొండపైన ఫుడ్ స్టాల్స్, అలాగే 9D సినిమా, ఇలాంటివి ఎన్నో చాలా ఉన్నాయి. వైజాగ్ వచ్చే ప్రతి ఒక్కరూ కైలాసగిరి చూడడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గౌతమ్ శ్రీకాకుళం మోటో వ్లాగ్స్. సబ్స్క్రైబ్.